వెళ్తున్నామంటే లాస్ క్యాబోస్ మెక్సికోలో ఉంది. అమెరికన్ ఎక్స్ప్రెస్ దయతో సో ఆ మెంబర్షిప్ ఉంటే ఫ్రీ లాంచ్ యాక్సెస్. సో మా ఆయన ఎక్కడ ఎత్తుకుంటూ పోతే వెనకాల అదిగోండి ఎర్ర బస్సులో పనుకున్నాడు. ఇది ఫ్లైట్ మీ పాల్వంచ బస్సా? ఈట్ అండ్ స్లీప్. నేను 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 ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. కపుల్స్ ఇలా రొమాంటిక్ గా కూర్చొని ఐస్ క్రీమ్ ఎక్కడ తినాలని డిస్కస్ వాళ్ళ ట్రెడిషన్ దానికి తగ్గట్టు యూనో డ్రెస్అప్ చేసేసి వాళ్ళు చాలా డాన్సెస్ అవి చేస్తున్నారు. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ అమ్మడు వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయేది ఒక ట్రావెల్ వ్లాగ్. ఎస్, మా ఫ్యామిలీ తర్వాత మా పెద్దమ్మాయి వికాస్ని వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ అందరూ ఫ్యామిలీతో పాటు ఈ ట్రిప్ వెళ్తున్నాము. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే లాస్ క్యాబోస్ మెక్సికోలో ఉంది. సో ఇది వచ్చి ఒక చాలా రోజులుగా ప్లాన్ చేస్తున్నాము. దే లైక్ 6 గర్ల్స్ అనమాట. వీళ్ళందరూ చాలా క్లోజ్. సో ఈ 6 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాలని గత ఒక 2-3 years నుంచి వీ బిన్ ప్లానింగ్, బట్ ఎప్పుడు జరగలేదు. సో ఈసారి జరిగింది. అండ్ ఒక్క ఫ్యామిలీ రావట్లేదు, బట్ షీ ఈస్ జాయినింగ్. వాళ్ళ పాప వస్తుంది. సో ఇట్స్ గోయింగ్ టు బి లైక్ 17 people అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ బికాస్ ఇంత బిగ్ గ్రూప్తో నేను ఒక ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. Of course, and I'm excited also because, and also I enjoy these because మనం పెద్దగా ప్లాన్ చేసేది లేదు. జస్ట్ రిలాక్స్గా వాళ్ళతో పాటు వెళ్ళిపోతే దాంట్లో ఎవరో ఒకరో ఇద్దరో ప్రోస్ ఉంటారు ప్లానింగ్కి. సో వాళ్ళు చేస్తారు, వాళ్ళు ఎలా చెప్తే అలా నేను నడుచుకుంటే చాలు. సో ఎస్, ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఈ వ్లాగ్లో మనం ఈ ట్రావెలింగ్ డీటెయిల్స్, మేము టికెట్స్ ఎట్లా చేసాము, ప్యాకేజెస్ ఎక్కడ కొన్నాము, ప్యాకింగ్ ఏమేం చేస్తున్నాము, ఎలా ఎవరెవరు అనేది మొత్తం ఈ వ్లాగ్లో ఉంటుంది. సో పదండి చూసేద్దాం. సో మేము కాస్కోలో బుకింగ్ చేసాం. యాక్చువల్లీ 17 members కాబట్టి 3 different బుకింగ్స్గా చేసాం. యాక్చువల్లీ ఇద్దరికి గో త్రూ అయిపోయింది. మాకైతే ఆల్మోస్ట్ 2 times క్యాన్సిల్ అయింది. సో 3rd time లక్కీ చామ్ వే జస్ట్ ట్రైయింగ్. కంప్యూటర్ ఏదో ఉంది వేసి అంతే కదా. మీ వాస్తు బాగుంది లేదు, అప్పుడే ఎవరు పోగొట్టట్లేదు. ఇంకా వెరీ గుడ్ సైడ్ అండి సార్. You know what? I'm giving up. No. Just నేను ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేసేపోతున్నా. సో ప్యాకింగ్లో నాకు ఒక మొన్న క్రిస్మస్ వైట్ ఎలిఫెంట్లో నాకు ఒక ఆర్గనైజర్ సెట్ వచ్చింది. సో ట్రావెల్ ఆర్గనైజర్ అనమాట. సో దీంట్లో చూస్తే దీని లోపల చాలా పీసెస్ ఉన్నాయి. అవి ఏంటంటే చూపిస్తాను. సో మనం బట్టలన్నీ ఇట్లా దీంట్లో నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవటానికి ఇలాంటిది ఒక 2 ఉన్నాయి. ఒక బిగ్ సైజు, ఒకటి స్మాల్ సైజు. దెన్ ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ ఆల్ అండర్ గార్మెంట్స్కి ఒకటి ఉన్నాయి. సో అది ఇదనమాట. ఇంకా తర్వాత మీడియం సైజు బట్టలు, టాప్స్ అట్లాంటివి పెట్టుకోవచ్చు. ఇది కాకుండా ఇది ఐ థింక్ దిస్ ఇస్ ఫర్ షూస్ అనమాట. ఫ్లిప్ ఫ్లాప్స్ షూస్, దానికి హోల్డర్. అండ్ ఐ థింక్ ఇది నాకు తెలిసి ఇది ఒక బ్యాక్ ప్యాక్, బట్ ఐ థింక్ ఐ డోంట్ నో, మేబీ స్విమ్ క్లోత్స్ ఆర్ మేబీ తీసుకొచ్చేటప్పుడు తడి బట్టల కోసం అయి ఉండొచ్చు. అండ్ దెన్ there's all this makeup cosmetics, earrings ఇవి పెట్టుకోవడానికి ఆర్గనైజర్స్. కావాల్సినవి అయితే తీసి పెట్టేసుకున్నా, బట్ ఇంకా ఆర్గనైజ్ చేయలేదు. సో ఐ హ్యావ్ ప్యాక్డ్ నైట్ డ్రెస్సెస్ అండ్ దెన్ కొన్ని యాక్టివ్ వేర్స్, కొన్ని బీచ్కి తగ్గట్టు. గుడ్ మార్నింగ్. సో ఈరోజే మేము బయలుదేరుతున్నాం. సో ఇట్స్ యాక్చువల్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. సో 4 కల్లా ఇంట్లో నుంచి బయలుదేరాలి ఎయిర్పోర్ట్కి. సో హియర్ వి గో. నా అవుట్ఫిట్, ద ఫస్ట్ డే అవుట్ఫిట్, ఐమ్ వెరింగ్ ఎ నైస్ క్వాడ్, వెల్వెట్లో క్వాడ్స్ అనమాట. నాకు యూజువలీ జర్నీకి ఫ్లైట్లో ఎస్పెషలీ ఐ ప్రిఫర్ క్వాడ్స్. అండ్ ఇది మొన్న కాస్కోలో కొన్నాను. సో సాఫ్ట్ అండ్ నైస్. ఫస్ట్ టైం వేస్తున్నాను ఈ క్వాడ్స్. సో ఐఎమ్ రెడీ, ఐమ్ ఆల్మోస్ట్ రెడీ. సో లగేజెస్ అన్నీ తీసుకొని వెళ్దాం. సో మా ఆయన టీ తాతో 6:100 106 ఈయన టీ మాత్రం ఎంత పొద్దునైనా కావాలి. టైం చూస్తే 4 o'clock మార్నింగ్ ఎగ్జాక్ట్లీ.
అయినా టీ తాగుతున్నారు. సో వి ఆల్ ఆర్ రెడీ. లగేజ్ అంతా లోడ్ చేసేసి వెళ్తున్నాం. గుడ్ మార్నింగ్. సో అంతా లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీ అయిపోయాం. వాళ్ళిద్దరు వాళ్ళ మొహం చూపిరంట, విక్కు అంటే హాయ్. సో ఎక్సైటెడ్ విక్కు దేవో? ఎందుకుండదు, వాళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తున్నారు కదా, సో చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఆల్ గర్ల్స్ రెడీ? సో గర్ల్స్ మామూలుగా స్కూల్ కి వెళ్ళమంటే పొద్దున్న లేరు. వాట్ ఇస్ ద టైమ్ నౌ? 5. ఓకే, 5 o'clock. లుక్ ఎట్ దర్ హ్యాపీ ఫేసెస్. మామూలు కదా, మామూలుగా 7 కూడా లేయరు. విక్కు I'm eating potato and cottage cheese with potato. బాగా పోసినట్టున్నారు. సిన్సినాటి ఎయిర్పోర్ట్లో లాంచ్లో ఉన్నాము. సో అఫ్ కోర్స్ అమెరికన్ ఎక్స్ప్రెస్ దయతో సో ఆ మెంబర్షిప్ ఉంటే ఫ్రీ లాంచ్ యాక్సెస్. సో వీ ఆల్ ఆర్ ఎంజాయింగ్ హియర్. ఇది సిన్సినాటి నుంచి షికాగో, మళ్ళీ షికాగో నుంచి లాస్ క్యాబోస్ 2 ఫ్లైట్ తీసుకొని వెళ్ళాలి. సో మా షికాగో టు లాస్ క్యాబోస్ ఫ్లైట్ కొంచెం బాగానే ఎంటీగా ఉంది. సో అందరూ వెనక్కి వెళ్ళిపోయి మంచిగా నిద్రపోతున్నారు. సో వాళ్ళకి తెలియకుండా బాగా తీసేసాను వీడియో. తర్వాత ఇది చూసేటప్పుడు నన్ను తిడతారేమో. సో మా ఆయన ఎక్కడా అని ఎత్తుక్కుంటూ పోతే వెనకాల అదిగోండి ఎర్ర బస్సులో పనుకున్నాడు. ఇది ఫ్లైట్ అనుకున్నావా, ఎర్ర బస్సు అనుకున్నావా? హలో, ఇది ఫ్లైటా మీ పాల్వంచ బస్సా? నాకు మాత్రం నిద్ర కన్నా ఫుడ్ ఇంపార్టెంట్. అందుకే వాళ్ళందరూ నిద్రపోతున్నా, నేను మంచిగా ఫ్లైట్ లో ఇచ్చే స్నాక్స్ డ్రింక్స్ ఎంజాయ్ చేసేస్తున్నాను. ఆల్రెడీ వెల్కమ్ టు లాస్ క్యాంపస్. What are you planning for? What are you planning for tonight? Dinner. We're gonna get mini to go out, take pictures, and we're gonna go to a restaurant. Mini and take lots of pictures. I heard someone saying they are tired. They'll just go. No. No one is tired. Okay. Okay. I'll see. Actually, immigration line చాలా పెద్దగానే ఉంది మేము అనుకున్న దానికన్నా కూడా. సో ఇమిగ్రేషన్ అక్కడ. సో ఇది కస్టమ్స్ లైన్. ఇమిగ్రేషన్ అయిపోయి లగేజెస్ అన్ని తీసుకొని చెక్ ఇన్ లగేజ్ కూడా కలెక్ట్ చేసుకొని గోయింగ్ బ్యాక్ కస్టమ్స్ లైన్. సో వచ్చేసాం. ఇట్లా బోట్ పట్టుకొని నిలబడుతున్నారు. సో మేము కాస్కో ట్రావెల్ వావ్, లుక్ ఎట్ ద బ్లూ స్కై, బ్యూటిఫుల్. అమ్మే హోలా హలా. సో కాస్కో చెక్ ఇన్ కాబట్టి మేము అందరం ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఏటీవీ హూ ఆల్ వాంట్స్ ఏటీవీ ఇంతమంది. నెక్స్ట్ ఓకే ఓకే ఏటీవీ ఈట్ అండ్ స్లీప్. నేను 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 ఈట్ అండ్ స్లీప్. నేను నేను ఏంటది ఈయన ఆయన చెప్పారు ఈట్ అండ్ స్లీప్. దట్ వాజ్ హిమ్. నెక్స్ట్ క్యామెల్ రైడ్. నో వన్. స్కై బైక్. స్కై బైక్. ఏ 1 సుజనా మీరు కూడా 1 2 3 4 నాట్ బ్యాడ్. స్కై బైక్. బీచ్ డాన్స్. దే ఆర్ దేర్ ఆల్వేస్. సో ఇది మా కార్ లోడ్ చేస్తున్నారు. సో ఎయిర్పోర్ట్ నుంచి రిసార్ట్ కి బయలుదేరుతున్నాం. రెడీ గర్ల్స్? Ready. We have Carlos here who's going to take us to the resort. Hi Carlos. Hi family, how are you? I'm good. Carlos is giving us free water bottles, right? Thank you. Salt adi. Salt. And వీళ్ళ మెక్సికన్ స్పైస్ కారం. సో మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా ఇండియాలో కూడా మనం కోకోనట్ తెచ్చుకుంటే ఇలాంటిది తిని నాలాగా పీపీ తెచ్చుకోండి. ఓకేనా? Ciao. Thank you. Wait, we'll taste and tell how it is. Yeah, let me. How it is? నేను చేసినట్టు. నేనే తీసుకున్నా. How is it, girls? It's too good. సూపర్ ఉంది. Let me show. Where is it? Where is uppu karam? ఇదిగో ఉప్పు కారం. Oh no, I wanted with sugar. So here is the resort. Check-in ఉన్నాము. We're waiting for the check-in. అందరికి ఇలా wristband కట్టేస్తున్నారు. Show me your wristband. Yeah. Hot or cold? Cold. Cold అవునా? Here you go. This is the room. Bathroom. Nice. And then, oh, beds. Haha, nice ocean view. చాలా బాగుంది వ్యూ.
నైస్. సో లగేజెస్ ఇట్లా మంచిగా ఆర్గనైజర్తో ఇలా ప్యాక్ చేసేసాను. సో ఇట్ ఇస్ సో ఈజీ. ఇలా తీసేసి చడా హాల్ అంతా రెడీ. సో డే 1 రెసార్ట్ లోకి వచ్చి చెక్ ఇన్ అయిపోయాము. చెక్ ఇన్ అయి క్విక్ గా ఫ్రెష్ అయ్యి తిందామని వెళ్తున్నాము. సో ఈ రోజు నా డే 1 అటైర్. ఐఎమ్ వేరింగ్ అ నైస్ 3-piece quad set. సో విత్ నైస్ అనిమల్ థీమ్డ్. సో దీనికి ఐ హ్యావ్ సమ్ హూప్ ఇయర్ రింగ్స్. మేకప్ ఏం వేసుకోలేదు, లిప్స్టిక్ వేసేసుకొనేసి మస్కారా. సో లెట్స్ గో. డిన్నర్ కాబట్టి యాక్చువల్లీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి రెసార్ట్లో. కాకపోతే మేము ఈరోజు అక్కడ ఏదో ఒక కల్చరల్ ఈవెంట్ జరుగుతుందంట. సో దే అరేంజ్ ఫర్ బఫే ఫర్ ఎవ్రీ వన్, ఆల్ ద గెస్ట్. సో చాలా బాగా టేబుల్స్ వేసేసి మంచి బీచ్ వ్యూతో ఉన్నింది. సో ఈరోజు ఇక్కడ ట్రై చేద్దామని డిసైడ్ చేసేసాం. ఇస్ ఇట్ వెజిటేరియన్? Fried taco and chicken. Yeah. 1, 2. 1. Okay. This one? Poblano and cheese. No meat? No. Yeah. What is this? Beans. Beans? Deep fried? Yeah. ఫుడ్ అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట. మాకు అది సగం పేర్లు కూడా నాకైతే నోట్లో పలకటానికి కూడా రాలేదు. బట్ అన్ఫార్చునేట్లీ టుడే ఈజ్ సాటర్డే, అందుకని నేను వెజిటేరియన్ ఒకటే తినాలి కాబట్టి ఇట్ వాస్ లిటిల్ బిట్ డిఫికల్ట్ టు ఫైండ్ వెజ్ ఆప్షన్స్. బట్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. సో బీన్స్ అది ఇది అంటూ. What is it? ఈజ్ మ్యాంగో. Your name? Carlos. All name Carlos. ఈయన పేరు కూడా కార్లోస్ అంట. Thank you. ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. కపుల్స్ ఇలా రొమాంటిక్ గా కూర్చొని what are you guys up to? కాదు, రొమాంటిక్ గా కూర్చొని ఐస్ క్రీమ్ ఎక్కడ తినాలని డిస్కస్ చేస్తాం. ఎప్పుడు తినుకోలే. Look at this couples. జెలాటో తినాలా, Nice. Hello. ఐస్ క్రీమ్ తినాలా? పాపం ఈయన ఎవడో దేవదాస్ లాగా ఒకడే కొనుక్కున్నాడు. అవును, యాక్చువల్లీ ఇక్కడ ఫోకస్ అంతా సతీష్ గారి మీద. ఎందుకు లవర్స్ బీచ్ కి వెళ్ళాలి? లవర్స్ బీచ్. ఇక్కడ కూడా ఒక కపుల్ ఉన్నారు. ఓ మై గాడ్, లుక్ ఎట్ దిస్ కపుల్. ఈ కపులే ఏంటట? మీరు ఎందుకు లవర్స్ బీచ్ అంటే ఆన్ ద వే అంటది. సో ఇక్కడ కల్చరల్ ఈవెంట్ జరుగుతుంది. సో వీళ్ళందరూ యూనో వాళ్ళ ట్రెడిషన్ దానికి తగ్గట్టు యూనో డ్రెస్అప్ చేసేసి వాళ్ళు చాలా డాన్సెస్ అవి చేస్తున్నారు. చూసేదానికి బాగుండింది. లైక్ యూనో దే వర్ డూయింగ్ ఇట్ ఫైర్తో అంతా చేశారు. కాకపోతే మాకు ఫస్ట్ డే కాబట్టి వీ వర్ వెరీ వెరీ టయర్డ్ అండ్ సరే ఇంకా డెసర్ట్ కూడా తినలేదు. సో తినేసి రూమ్కి వెళ్ళిపోదాం అనేసి వీ ఆల్ డిసైడెడ్. సో మనం వెళ్ళి డెసర్ట్స్ ఆప్షన్స్ ఏమేమి ఉంది చూద్దాం పదండి. సో డెసర్ట్స్ అయితే చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను మామూలుగానే ఫుడ్ చూస్తే ఆగను. ఇంకా ఇట్లాంటి వెకేషన్కి వచ్చినప్పుడు డయట్ లేదు, తొక్కలో లేదు. సో స్వీట్స్ గిట్స్ మొత్తం తిని పడేసాను. యాక్చువల్లీ చాలా చాలా బాగుండింది. The next day. గుడ్ మార్నింగ్, డే 2. సో అందరు నిద్రపోతున్నారు. నేను లేసేసి ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ అంతా అయిపోయింది. మార్నింగ్ వ్యూ చూడండి, బీచ్ చాలా బాగుంది. I was very very tired yesterday, a long day. మార్నింగ్ 3కి ఇంట్లో లేచి నైట్ పనుకునేసరికి యాక్చువల్లీ మేమున్న ఊరికి దీనికి 2 hours వెనక్కి ఉంటుంది ఈ ఊరు. సో a long day it was yesterday. So let's see how this day 2 goes. మా హోటల్ రూమ్ నుంచి ఓషన్ వ్యూ చూపిస్తాను. బ్యూటిఫుల్, చాలా బాగుంది. వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ. మొత్తం రెసార్ట్ ఇది. బయట కాఫీకి వచ్చేసాను. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. చాలా చాలా బాగుంది కదా, వెనకాల వాల్ పేపర్ లాగా. సో ఇలానే నైటీలోనే కాఫీకి వచ్చేసాను బికాస్ వెరీ టైర్డ్. సో కాఫీకి వచ్చేసాము. సో లుక్ ఎట్ సృజన, స్వాతి మంచిగా డ్రెస్ వేసుకొని వచ్చారు. నేను పిచ్చిదానిలాగా నైటీలోనే వచ్చేసాను. యాజ్ యూజువల్ ఇలా చెప్తారనే ఇలా చేశానండి. యూ లుక్ గుడ్ అని చెప్తుంది సృజన. సో నైస్ కాఫీ. సో సృజన లేచి కూడా డ్రెస్ చూపిస్తుందండి. ఆమె డ్రెస్ చాలా బాగుందని మనం చెప్పాలని. వెరీ నైస్ డ్రెస్. సో వేడి కాఫీ తాగేసాం. మా ఆయన నిద్రపోతున్నాడు. మీ ఆయన నిద్రపోతున్నాడు. వీళ్ళైనా ఆల్రెడీ లేసి బీచ్ నడుస్తుంది. వీళ్ళైనా లేచి ఊరంతా తిరిగేస్తూ రిసార్ట్ మొత్తం తిరిగేస్తూ ఉన్నాడు. సో యా, సో కాఫీ అయిపోయిన తర్వాత పిలిచి మేము మంచిగా రెడీ అయ్యి అప్పుడు చూపిస్తాం. కాఫీ తాగేసి రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్తున్నాను. బ్రేక్ఫాస్ట్ చూద్దాం ఏమేమి ఉన్నాయో. దిస్ మెనూ, బ్రేక్ఫాస్ట్ మెనూ.
ఇన్ని బ్రెడ్స్ ఉన్నాయి అనేది నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఓ మై గాడ్, ఇదంతా బ్రేక్ఫాస్ట్ బఫే. ప్యాన్ కేక్ స్టేషన్. హోలా మార్నింగ్. ఇది మాత్రం ఒకటి మెచ్చుకోవచ్చు అందరూ. హోలా ఇది అమ్మ, ఇదంతా సీ ఫుడ్ పికిల్స్, సీ ఫుడ్ పికిల్స్. పచ్చిగానే ఉంటుంది కదా స్వాతి ఇవన్నీ. లుక్ ఎట్ ద ఫ్రూట్స్, పచ్చిగానే ఉంటాయి. ఓన్లీ అసలు వెజ్ కదా. వావ్, లుక్ ఎట్ ద ఫ్రూట్స్, వెరీ వెరీ గుడ్. ఇలా రోజు కట్ చేసిస్తే నేను తింటాను. ఇదేంటో Some dessert. డెసర్ట్. Yeah, dessert. డెసర్ట్ అండ్ ఇక్కడ చూడండి దోశ పోస్తుంది. దోశ Crepe. క్రేప్, అదే మా దోశ. కొంచెం ఉప్పు కారం వీళ్ళు వేస్తే కారం దోశ అయిపోతుంది. లెట్స్ సీ. వెరీ గుడ్. ఇక్కడ కార్న్ ఫ్లేక్స్. ఇక్కడ చూడండి కార్న్. ఇదే మన మసాలా అనుకుంటా. మసాలా సో గుడ్ ఇన్ మెక్సికో. కార్న్, ఫిష్. ఇక్కడ ఆమ్లెట్ స్టేషన్. ఐ థింక్ షీస్ మేకింగ్ నైస్ ఆమ్లెట్. డే 2 బ్రేక్ఫాస్ట్ టేబుల్. ఆ బ్రేక్ఫాస్ట్ ప్లేట్. ఫిష్. హలో మార్నింగ్, గుడ్ మార్నింగ్. వీళ్ళు మాత్రం అసలు భలే రెడీ అవుతున్నారు రోజు. అసలు ఒకరిని మించి ఒకరు. వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి. సో ఏ యాక్టివిటీస్ చేయాలనేది ఒక టూర్ గైడ్ తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. సో ఏంటి చూద్దాం కదా. అందరు గుడ్ స్టూడెంట్స్ లాగా ఉన్నారు. యాక్టివిటీస్ ఏమేమి చేయాలనేది మాట్లాడుతున్నారు. Is it a Jet ski? catamaran? They have a jet, but they also have a catamaran. I was expecting. This is for the arch. This private jet for 18 people, regular price with the transportation is $3,270 US. But I can make it $2,700 US. Make it to 700. Kids join the discussion now. Activities main decide అయింది. ATV ride and zip lining for kids, and then Cabos లో ఫేమస్ ఆర్చ్ ఉంటుంది. సో అది చూడటానికి ఒక ప్రైవేట్ యార్డ్ బుక్ చేసేసాం. సో ఇక్కడ ఫ్రీ ఐస్ క్రీమ్. సో హియర్ ఇస్ ద ఐస్ క్రీమ్ పార్లర్. ఎనీ టైం రావచ్చు అన్నమాట ఐస్ క్రీమ్. సో ఇట్స్ ఆల్ ఇన్క్లూజివ్ రెసార్ట్ కాబట్టి సృజన ఏదో ఐస్ క్రీమ్ ట్రై చేస్తుంది. What is it, Srujana? I tried mango. I didn't like it. Mango బాలేదా? I took Padesara? Padesa. Mango నాకు నచ్చది. Ask her to give me a sample to Okay, taste. I will try some sample. Let's see. Vanilla, Jamaica, hibiscus, pineapple, gelato Oreo. Hello. Can I try mango spoon sample, please? You have coffee? No. Okay, mango try చేయబోతున్నాను. Try guava also. జాంకాయ. మా ఆయన ఈమెకి నవ్వుకుంటూ తీసుకుంటున్నాడు. That's my husband. He's smart. No good. No good. బాలేడండి మా ఆయన. మ్యాంగో గుడ్. 2 ఐస్ క్రీమ్ తెచ్చుకున్నా. మ్యాంగో, పైనాపిల్, చిల్లీ. యాక్చువల్లీ పైనాపిల్ ఉప్పు కారం వేసి ఇది ఉంది పాప్సికల్. భలే ఉంది, బాగుంది. మెను, లంచ్ మెను. నాకు ఒకటి ఏం నచ్చిందంటే చూడండి, సూప్ లో కోల్డ్ యోగర్ట్ అంటే మజ్జిగలో కుకుం అని అనుకుంటున్నా. చూద్దాం. మనకి ఈరోజు వచ్చింది లియోనార్డో. హాయ్ లియోనార్డో. హాయ్. ఐ టేక్ 1 కోల్డ్ యోగర్ట్. నేను శ్వేత విఆర్ ఆన్ లైక్ లిక్విడ్ డైట్. లిక్విడ్స్ తాగుతాం, సాలిడ్ కన్నా ఎక్కువ లిక్విడ్ తాగుతాం. వెనకాల అబ్బాయిలు ఉన్నారు, వాళ్ళకి మాతో కూర్చోటానికి ఇష్టం లేదనమాట ఎప్పుడు. హాయ్ శామ్. మా ఆయన వినిపించినట్టే బిహేవ్ చేస్తాడు. హాయ్ చెప్పండి. ఎవ్రీబడి సే హాయ్. హాయ్ హాయ్ హాయ్. వాళ్ళు మాతో రానట్టే బిహేవ్ చేస్తున్నారు. ట్రిప్ ఫుల్ చెప్పిన గంటకు కానీ తెచ్చిలేదు. ఆలు టిక్కీ. అబ్బా, వావ్. యువర్ నేమ్? ఎర్విన్. నైస్. ఏంటి ఫుడ్ లో ఏమి లేదు. ఇదేంటిది? Gazpacho. Better fish. Is this a cold yogurt? ఒరే ఫ్రెండ్స్, కోల్డ్ యోగర్ట్ అంటే మజ్జిగ ఇస్తారు అనుకున్నాను.
ఇదిగోండి అనకూడదు కానీ చూసేదానికి ఎలా ఉందంటే ఇలాంటి వచ్చిన దగ్గర తెలిసిన ఫుడ్ ఆర్డర్ చేయండి. అలాగే ఓవర్ యాక్షన్ చేసి నేను చూడండి మంచిగా బ్యాటర్డ్ ఫిష్ నేను ఐడియా ఇచ్చానని ఆర్డర్ చేసింది. చూడండి లిక్విడ్ మేడం, మీరు లిక్విడ్ ఫుడ్ అన్నారు మేడం. ఇక్కడ లిక్విడ్ ఎక్కడ కనిపించట్లేదు, నాలో అయినా కొంచెం లిక్విడ్ కనిపిస్తుంది. ఓకే, ఐఎమ్ ట్రైయింగ్ కోల్డ్ యోగర్ట్. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయంటావారా? రెడ్ చిల్లీ ఫ్లేక్స్ యాక్చువల్లీ నిజంగా బాగుంది. ఇది మన కుకుంబర్ రైతా లాగుంది. ఆహా, మంచి మింట్, ఇట్స్ గుడ్. వాటర్ యాక్టివిటీస్ కూడా జరుగుతుంది. వాటర్ లో ఇలా ఆడిస్తున్నారు. సో వీళ్ళని చూసి మేము చెడిపోము.